హలో ఎవ్రీవన్. ఈరోజు శాంసంగ్ 32 ఇంచెస్ మోడల్ నెంబర్ వచ్చేసి UA32H4500 కంప్లీట్ రివ్యూ చూద్దామండి. వీడియో కొంచెం లెంత్ అవ్వచ్చు, బట్ కంప్లీట్ డీటెయిల్డ్ రివ్యూ వీడియో ఇది, ఎక్కడ స్కిప్ చేయకండి. బెస్ట్ ఆఫర్స్ కోసం ప్రొడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది 32 ఇంచ్ టీవీ అని వీళ్ళు చిన్న చూపు చూడకుండా వాయిస్ కమాండ్ కూడా ఇచ్చారు రిమోట్లో. అదేవిధంగా మన టీవీ బ్యాక్ సైడ్ బాడీ వచ్చేసి మెటల్తో ఇచ్చారండి, ఇది ఒక చాలా మంచి విషయము. ఇన్పుట్స్ వచ్చేసి 2 HDMIs ఇచ్చారు, అదేవిధంగా ఒక USB, LAN పోర్ట్ అండ్ యాంటీనా ఇచ్చారు. సౌండ్ అవుట్పుట్ వచ్చేసి 20 వాట్ ఉంటుంది, అదేవిధంగా 2 స్పీకర్స్ ఉన్నాయి ఇందులో. ఈ 4 హోల్స్ వచ్చేసి వాల్ మౌంట్ బ్రాకెట్ కోసం అండి. 8x8 సైజ్ ఉంటుంది. కంపెనీ వాళ్ళు క్యారీ చేసుకొని వస్తారు. రిఫ్రెష్ రేట్ 50 Hz ఉంది. రెస్పాన్స్ టైం వచ్చేసి 9.5 మిల్లీ సెకండ్స్ ఉంది. వ్యూవింగ్ యాంగిల్ వచ్చేసి సైడ్ నుంచి 178 degrees, పర్వాలేదు, మంచిగానే కనబడుతుంది. మన డేటా ప్రైవసీ కోసం శాంసంగ్ నుంచి శాంసంగ్ నాక్స్ అనే ఆప్షన్ ఉంది ఇందులో. HDR10+ కూడా ఉంది. సో మనకు మంచి బ్రైట్ కలర్స్ అండ్ కాంట్రాస్ట్ కూడా మనకు చూడొచ్చు. అండ్ ఇయర్లీ మనకు పవర్ కన్జంప్షన్ వచ్చేసి జస్ట్ మనకు 39 యూనిట్స్ మాత్రమే మనకు కన్జ్యూమ్ అవుతుందండి, అదొక మంచి విషయం. ఓఎస్ వచ్చేసి మనకు శాంసంగ్ టైజన్ ఓఎస్ ఉందండి. ఇంకో మంచి విషయం ఏంటంటే OTS లైట్ అండి, ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్. మనకు లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి ఏదైనా ఆబ్జెక్ట్ మూవ్ అయింది అనుకోండి, సౌండ్ కూడా అలాగే మూవ్ అయినట్టు ఉంటుంది. ఇట్లాంటి బడ్జెట్ టీవీలో కూడా ఇట్లాంటి ఆప్షన్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ఇదండి మ్యాక్సిమం కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.